హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పరిపూర్ణానంద స్వామి ఇప్పుడు హిందూపురం నుండి బాలకృష్ణ గారి పైన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. గతంలో ఈయన బీజేపీ నుండి ఎంపీ టికెట్ ఆశించిన అందుకు బాలకృష్ణ గారి అడ్డుపడ్డారని చెప్పేసి కొన్ని వార్తలు రావడం చూస్తాం. సో అందుకు కారణంగానే మరి ఈయన బాలకృష్ణ గారి పైన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారా, మరి ఇంకేదైనా రీజన్ ఉండే అవకాశం ఉందా, మరి ఇప్పుడు బాలకృష్ణ గారి పైన ఈయన గెలిచే ఛాన్స్ ఉందా, హిందూపురంలో అసలు పరిస్థితి ఎలా ఉంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ పరిపూర్ణానంద స్వామికి అండ్ బాలకృష్ణ గారికి మధ్య చిన్న వివాదం ఉంది అని చెప్పేసి గతంలో వార్తలు రావడం చూస్తాం. అంటే బీజేపీ నుంచి ఎంపీ టికెట్ పరిపూర్ణానంద స్వామికి వస్తున్నా బాలకృష్ణ గారు అడ్డుపడ్డారని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన మరి ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారి పైన పోటీ చేస్తున్నారు. మరి గెలుస్తారా లేదా? అసలు హిందూపురంలో పరిస్థితి చూసుకుంటే ఎలా ఉంది సార్? బాలకృష్ణ గారు అలా అడ్డుపడతారంటే నేను నమ్మనండి. ఎందుకంటే ఆయన అటువంటి వ్యక్తిత్వం కాదు. ఎంతసేపు తన పని తాను చేసుకెళ్ళిపోతాడే తప్ప ఆయన ఇప్పుడు ఇలాగా ఈ మధ్య కాలంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత కానీ అంతకుముందు భువనేశ్వర్ గారి గురించి తప్పుగా మాట్లాడినప్పుడు కానీ ఆయన స్పందించి ఇదయ్యారు తప్ప ఆయన ఊరికే ఎవరి జోలికి వెళ్ళటం కానీ ఒకళ్ళు రాకుండా చేయడం అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు ఆయన మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రోజుకి కూడా కుర్ర హీరోలతో పోటీ చేస్తుంటాడు. ఆయన మీద రకరకాల ట్రోల్స్ వస్తుంటాయి. అవే నిజంగా పట్టించుకునేవాడైతే ఏదోటి చేయాలి కదా. ట్రోల్ చేసేవాడిని కేసు పెట్టడమో లేదా అది చేయడమో ఏం చూసి నవ్వుకుంటాడు సింపుల్గా. సరే కానీ మన మీద ఏదో అనుకుంటారులే అనుకుని ఎంజాయ్ చేయండిలే అన్నట్టుగా. అంతేకాని అంటే అటువంటి మనస్తత్వం కాదు. పైగా ఇప్పుడు చంద్రబాబు గారు బట్టి నిర్ణయం తీసుకుంటారు. బాబు గారు అధ్యక్షుడు కాబట్టి ఆ పరంగా బీజేపీ ఆయనతో సంప్రదింపులు జరిపి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు. బీజేపీకి అసలు అందరూ బీజేపీకి ఇచ్చామని అంటున్నారు కానీ బీజేపీతో పొత్తు కోసం, బీజేపీతో పొత్తుంటే సెంట్రల్లో కొంత గ్రిప్పు కోసం, లేదా రేపు రాజకీయ యుద్ధాన్ని తలపించే నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికలు అక్కడ ప్రభుత్వం ఎటువంటి అవకతవకలకి ఎటువంటి దీనికైనా పాల్పడుతుంది కాబట్టి దాన్ని చెక్ పెట్టాలంటే కేంద్రం సపోర్ట్ అవసరం కాబట్టి నయానో భయానో ఒప్పించో నొప్పించో మొత్తానికి కూటమిగా ఏర్పడింది అనేది చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. సో దాంట్లో భాగంగా అసలు టీడీపీ తర్వాత ఆ స్థాయి ఓటింగ్ పర్సంటేజ్ కాకపోయినా టీడీపీకి ఒక 40-44% ఉన్నప్పుడు దీనికి ఒక 12-15% ఓటింగ్ పర్సంటేజ్ ఉందని సర్వేలు చెప్తున్నాయి. అది జనసేనకి. మరి బీజేపీకి ఎంత ఉంది ఓటింగ్ పర్సంటేజ్ చెప్పండి? ఒక 3 నుంచి 5 మధ్యలో ఉంటుంది. మరి దానికి జనసేన కన్నా ఎక్కువ టికెట్లు ఎందుకు ఇచ్చారు? సెంట్రల్లో బలంగా ఉంటే బాగుంటుంది. కేంద్రం అంటే ఏంటి? అన్ని రాష్ట్రాల కలయిక కాబట్టి ఒక గ్రిప్ కోసం వీళ్ళు తప్పిస్తున్నారు. రేపు పొద్దున మనం సపోర్ట్ చేసే వాళ్ళు అక్కడ నెగ్గితే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఒక అభ్యర్థిని బలపరిచాం అనుకోండి, ఆడ ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్గా ఉన్నారు మీరు. మీ వాడు ఎమ్మెల్యే అయితే మీరు రైట్ హ్యాండ్ ఉంటే మీకు బెనిఫిటే కదా. కాంట్రాక్ట్లు అన్నీ వస్తాయి, మీకు అన్నీ లబ్ధి చేకూరుతుంది, మీ కుటుంబం సెటిల్ అవుతుంది, మనకు ఊరికి కావాల్సిన నిధులు వస్తాయి, రోడ్లు వస్తాయి, కరెంటు వస్తాయి, అన్నీ వస్తాయని ఒక తాపత్రయం ఉంటుంది కదా. సో అట్లాగే ఇక్కడ కూడా ఒక రకమైన ఆతృత తాపత్రయం ఉంటుంది, అంతేనా? అందుకు దానికోసమే పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, ఎంతమంది నీ చీవాట్లు తిన్నా రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రానికి నిధులు వస్తాయి, రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజ్ వస్తుంది, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తుంది ఆయన తాపత్రయంతోనే ఆయన తగ్గించుకుని బీజేపీకి కేటాయించాడు. ఆయన 24, 28 అన్నారు, 24 అన్నారు, 21 దిగిపోయాడు. బీజేపీకి 9 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. మరి ఈయన 3 లోక్సభ అంటే 3 కూడా 2 ఇచ్చారు, బీజేపీకి 5-6 ఇచ్చారుగా. మరి అదే ఎందుకు ఇచ్చారట్టు? కాబట్టి అక్కడ బాలకృష్ణ గారి ప్రమేయం ఉండదని నా అభిప్రాయం. ఎట్టి పరిస్థితుల్లో ఆయన కల్పించుకోడు కూడా. అలా కల్పించుకునేవాడైతే ప్రధానికి నేనే ఆయన ముందుకెళ్ళి అధ్యక్షుడు గౌరవం ఉంటుంది. బట్ ఆయనకి ఇచ్చిన పని సక్రమంగా చేస్తారు. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ఇండో అమెరికన్ హాస్పిటల్కి చైర్మన్ అయ్యాడో అప్పటి నుంచి దాని రూపురేఖలు మారిపోయాయి. చాలా ఫండ్స్ మొబిలైజ్ చేశారు, స్పెషల్ బ్లాకులు కట్టించారు, ట్రీట్మెంట్ అంటే ఎక్స్ట్రా ఏసీ స్టార్ హోటల్లో ఉన్నట్టుగా ఉంటుందంట ట్రీట్మెంట్. ఒక సామాన్యుడు వెళ్ళినా కూడా అట్లా ఎవరు చూడగలుగుతారు? యథారాజా తథా ప్రజా. చైర్మన్ అంత కరెక్ట్గా ఉన్నాడు కాబట్టి అందరూ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు. అట్లాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తి అట్లా సిల్లిగా చేయడు. కాకపోతే అక్కడ అధిష్టానము లేదంటే పొత్తుళ్ళు భాగంలో ఎవరికి దక్కాలి, ఎవరికి ఎంత ఇమేజ్ ఉంది, సరే మొదటి నుంచి జెండా పట్టుకుని పాటు పడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇద్దామని ఉద్దేశం ఇవ్వచ్చాడు. ఈయన కూడా ఏంటంటే ఒకసారి పోటీ చేసి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది, సరే అసెంబ్లీ కానీ చేద్దాం, లోక్సభ అంటే మనకు ఖర్చు, ఎందుకంటే ఎక్కువ నియోజకవర్గాలు తిరగాలి, 7 నియోజకవర్గాలు తిరగాలి, ఇదైతే ఒక నియోజకవర్గం, సరే ఇక్కడేం ట్రై చేద్దాం అని చేస్తుండొచ్చు.
వ్యక్తి వేరు, స్నేహం వేరు, రాజకీయం వేరు. అండ్ మోరోవర్ మొన్న అంతకుముందు ఎన్నికల్లో కూడా 2018 ముందుగా తెలంగాణ ఎన్నికలు ముందు అయ్యేవి. అంతవరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి అయ్యేవి కదా. ముందుగా వెళ్ళారు ఎలక్షన్స్కి కేసీఆర్ గారు. 18లో అయ్యాయి. అప్పుడు ఇక్కడ తెలంగాణలో పోటీ చేశారు. అఫ్ కోర్స్ గెలవలేదు అనుకోండి. తర్వాత ఈ రాజకీయ స్టేట్మెంట్కి అన్నిటికీ దూరంగానే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. బీజేపీ టికెట్ గెస్ చేశారు వస్తుందని, రాలేదు. అక్కడే నిర్ణయం తీసుకుంది అధిష్టానం తెలియదు కదా. సరే ఒక ప్రయత్నం చేద్దామని ఉద్దేశం, లేదంటే ఆ కాస్త ఓట్లు కూడా వైసీపీకి వెళ్లకుండా ఈయనే గుంజుకునే ప్రయత్నం చేసి బాలకృష్ణ గారిని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారేమో. ఇవి తెర వెనుక వ్యూహాలు ఎవరికి తెలుసు? బీజేపీ వ్యూహాలు ఎవరికి అర్థం కావు. అందుకే రాజకీయం అంటేనే ఎవరికి అర్థం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంతేగాని నేనైతే దాన్ని బిలీవ్ చేయట్లేదు. బట్ ఎవరు కొంత దాన్ని ఏమంటారు, ఆత్మాభిమానం ఉంటుంది. అరే మనకి ఇవ్వలేదు, సర్లే మనకన్నా బలమైన ప్రత్యర్థి ఉన్నారని మనకి ఇవ్వలేకపోయారు, సర్లే మనం ఒకసారి పోటీ చేద్దాం. కొన్నిసార్లు వీళ్ళు ఇచ్చేదేంటి మనమే పోటీ చేద్దాం అనుకునే తత్వం కూడా అయ్యిండొచ్చు. కాబట్టి అలా నేను అనుకుంటున్నాను తప్ప బాలకృష్ణ గారే టికెట్ ఇవ్వకుండా చేశారు అనే దాని వార్తలు మాత్రం నేను నిజం లేదనుకుంటున్నా, ఖండిద్దాం అనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు హిందూపురంలో మరి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎవరి వైపు గెలిచే ఛాన్సెస్? బాలకృష్ణ గారికి ఎప్పుడు వార్ వన్ సైడే అని విన్నాను నేను. ఎందుకంటే చాలా సందర్భాల్లో సర్వేల్లో కూడా బాలయ్య బాబు అని అంటేనే హిందూపురం అంటేనే బాలయ్య బాబు. ఎందుకంటే ఆయన చింత సినిమాల్లో బిజీగా ఉన్నా కూడా గ్యాప్ దొరికితే అయితే ఇండో అమెరికన్ హాస్పిటల్కి వెళ్ళిపోతారంట, లేదంటే హిందూపురం వెళ్ళిపోతారంట. అక్కడ ఇల్లు తీసుకొని అక్కడ కార్యకర్తలు ముచ్చటించడం, మాట్లాడడం, ఏంటి పరిస్థితులు చూడడం. ఈవెన్ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా హిందూపురానికి ఏవి రావాల్సిన నిధులు ఏవి ఎక్కడ ఆపలేదంట. అది కూడా చాలా మంది చెప్తారు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బాలకృష్ణ గారు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. అందువల్ల ఆయన ఎప్పుడు ఘాటు వ్యాఖ్యలు, ఘాటు విమర్శలు చేయరు. ఎప్పుడైతే టీడీపీ వాళ్ళ మంత్రుల్ని కలిసికట్టుగా మూకుమ్మడిగా దాడి చేస్తున్నారో అలాంటి వాళ్ళని వేస్ట్ ఫెలోస్ వాళ్ళతో మాట్లాడేది ఏంటి అన్నట్టుగా వ్యాఖ్యానించారే తప్ప, అది కూడా బాబు గారు అరెస్ట్ అయిన తర్వాత పని కట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి ఎవరిని ఏమి అడగలేదు. అంతే కదా. కాబట్టి కొంతమంది మరీ మంత్రులు నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇప్పుడు వాళ్ళ కళ్ళెదుట పెరిగినోడికి ఎలా ఉంటుంది? ఎవరే బచ్చగాడరా నువ్వు, మా అన్న లైఫ్ ఇస్తే నువ్వు వచ్చావురా, లేదా మా నాన్న లైఫ్ ఇస్తే నువ్వు వచ్చావు, ఇప్పుడు నువ్వు నా ఎదురుగా నువ్వు ఇట్లా బిల్డప్ ఇస్తే ఎలారా, నీ బతుకు నాకు తెలియదా అన్నట్టుగా వాళ్ళ మైండ్లో ఉంటుంది. సర్లే ఎవడు పాపం ఆడిపోతాడు అనుకునే వాళ్ళ రకాలు అలా ఉంటుంది. ఇంకో దైవభక్తి ఎక్కువ ఆయన. బాలయ్య గారికి దైవ చింతన ఎక్కువ కాబట్టి అంత ఇదిగా అలాంటివి చెయ్యరు అని నేను అనుకుంటున్నాను. మేబీ ఎన్నికల తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. బట్ ఆయన గెలుపు అయితే ఖాయమని చాలా సందర్భాల్లో చాలా మంది చెప్పారు. ఎందుకంటే ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత లేదు ఆయన పరంగా. ఆయన ఎక్కడున్నా కూడా, ఎందుకంటే ఆ మధ్యకాలంలో ఒక సినిమా షూటింగ్ కూడా ఇట్లాగా జనసందోహం కావాలంటే ఆయన నియోజకవర్గంలో షూట్ చేశారట. అక్కడ కూడా అక్కడ మనిషి చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్లే సీన్ని కూడా ఈ అందరూ గోల నవ్వుతూ కనబడ్డారట జనాలందరూ కూడా. అంటే అంత ఇమేజ్ ఉంది ఆయనకి అక్కడ సినిమా హీరో పరంగా. తర్వాత ఈ విధంగా అరే లేదు మన కోసం ఇక్కడ వచ్చి ఉంటున్నాడు, మన కోసం చేస్తున్నాడు, పరితపిస్తున్నాడు అని కూడా ఒక ఇది ఉంది. కాబట్టి ఆ మూసలో, ఆ లెగసీలో, ఆ వంశపారంపర్యంగా కొట్టుకెళ్ళిపోతుందని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.